ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు కనుమ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. అండ్ ముఖ్యంగా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. సో కనుమ అనేది సంక్రాంతిలో మన చివరిది అండ్ చక్కగా ఈ రోజు అయితే మన రైతులందరికీ పండగేనండి. సో ఇప్పుడైతే మన షోని స్టార్ట్ చేసేద్దామా? హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో ముందుగా కనుమ పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. సో కనుమ అంటేనే ఇది వచ్చేసి మనకి రైతుల పండుగ. అలాగే చక్కగా ఎన్నో బసవన్నల పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ సంక్రాంతి అంటేనే చక్కగా మనకి కోడి పందాలని అండ్ చుట్టాలందరూ మన ఇంటికి రావటం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఇలా చాలా చాలా విశేషాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో మీరైతే కనుమ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో కనుమ రోజు మేమైతే నాన్ వెజ్ తీసుకుంటాము. అవును. సో భోగి, సంక్రాంతి ప్యూర్ వెజ్తో స్టార్ట్ చేసి కనుమ వచ్చేసి నాన్ వెజ్తో ఎండ్ చేసి, అండ్ దాంతోపాటు కనుమ రోజు స్పెషల్ ఏంటి అంటే నార్మల్గా మేమైతే మనలో ఉన్న చెడుని ఏదైనా వదిలేయాలి అని చెప్పేసి లైక్ అన్ని డేస్ నుంచి మనం కైట్ ఎగరేస్తూ ఉంటాం కదా, ఆ రోజు ఫైనల్గా చేసుకునే ఒక ప్రోగ్రామ్ కొంచెం స్పెషల్గా మా కజిన్స్ అందరితో లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అలా డిస్కస్ చేసుకుంటూ ఆ చెడుని వదిలేసి ఆ తర్వాత నుంచి ఇంకేదైనా మనం మంచి చేయించుకోవాలన్నా అంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాగా అప్పటి నుంచి తీసుకుంటూ ఉంటాం. అండ్ దాంతోపాటు అందరం కూడా ఆ రోజైతే ఖచ్చితంగా మేము అందరము ఫ్యామిలీతో లంచ్ చేస్తాం. ఓ సూపర్. సో నాన్ వెజ్ కాబట్టి ఫ్యామిలీతో లంచ్ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ డిషెస్ అన్నిటిని కూడా చక్కగా అలా అరగిస్తూ ఉంటే. సో మరి ఇవాళ స్పెషల్ థీమ్ ఏంటంటే, స్పెషల్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి హెయిర్ ఫాల్. అండ్ చాలా మందికి వింటర్లో హెయిర్ ఫాల్ సీజన్ అని కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు ఆ మాయిశ్చరైజర్ అండ్ అలాగే ఆ ఫ్రీజినెస్ వల్ల హెయిర్ అనేది ఎక్కువగా పోతుంది. కాబట్టి మనం ఈ సీజన్లో వచ్చే ఎక్కువగా ఫుడ్ ఇంగ్రీడియంట్స్నే మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ముందుగా మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, పూర్వం మనం తీసుకునే ఫుడ్స్ అంటే రాగి కానీ లేదంటే మొలకెత్తిన గింజలు కానీ అలా మిల్లెట్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా ఇప్పుడు తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా రాగి వచ్చేసి బాడీకి కొంచెం వేడిని ఇస్తుంది అని కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇవాళ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ రాగి దోశ. ఓకే. సో స్ప్రౌట్స్ ఉన్నాయి, రాగి ఉంది అండ్ దోశ ఫామ్లో తినబోతున్నాం. సో చక్కగా మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా మినప్పప్పు, రాగులు, అలాగే స్ప్రౌట్స్, అలాగే క్యారెట్ అండ్ ఆల్సో మనకి బీట్రూట్ కూడా కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఏంటి అంటే రైస్ ప్లేస్లో రాగులు యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ రాగులు ఇంకా మినపప్పు మనము నానబెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి మనం ఒక 4 to 6 hours నానబెట్టేసి ఇది మనం మిక్సీ పట్టేసుకొని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక స్పూన్, ముందుగా కొంచెం మినపప్పు, అలాగే ఆల్రెడీ నానబెట్టిన రాగులు కూడా. ఇందులోనే మనం స్ప్రౌట్స్ కూడా వేసేస్తున్నాం. రాగులు మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో రాగులు వచ్చేసి మనం నార్మల్గా 1:2 రేషియోలో తీసుకోవచ్చు. మినపప్పు ఎంత తీసుకుంటున్నామో రాగులు కూడా మనం అంతే తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే కొంతమందికి రాగులు అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కావాలంటే మనం కొంచెం అటుకులు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే. సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. పల్లవి అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము.
అలాగే వెజిటేబుల్స్ కూడా. ఓకే. ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. యా. ఆ తర్వాత కొంచెం బీట్రూట్. సో ఇవన్నీ కూడా మనం తురిమేసుకుని తెచ్చేసుకున్నాం కదా. యా, తురిమేసుకొని తెచ్చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ కూడా, అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. అలా సో కొంచెం మనకి ఒక ఊతప్పం లాగా వచ్చేస్తుంది అనమాట. యా, అవును. సో ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. అలాగే. యా, సరిపోతుంది. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి మళ్ళీ సపరేట్గా చట్నీ కూడా అవసరం లేదు. సో ఇది ఒక్కటి వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు, అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా సింపుల్గా రోల్ చేసి కూడా ఇచ్చేసేయచ్చు. సో బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కావాలంటే నైట్ కూడా తినేసేయచ్చు. యా, అవును. ఓకే. సో మీరు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేయండి. సో ఇది మనకి హెయిర్ ఫాల్కి ఎలా ఉపయోగపడుతుంది? సో ఇందులో మనం రాగి అండ్ అలాగే మినపప్పు ఏదైతే ఇంక్లూడ్ చేసామో, రాగిలో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది. సో దాని వల్ల చాలా మందికి రూట్స్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. అవునవును. సో అలా హెయిర్ ఫాలికల్ నుంచి రిమూవ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ అలాగే హెయిర్ రీగ్రోత్ కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ మినపప్పులో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ స్ట్రెంథనింగ్ కి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ అలాగే రిమైనింగ్ మన బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ కూడా హెయిర్ నరిష్మెంట్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మనం హెయిర్ ఫాల్కి కాకుండా హెయిర్కి మాయిశ్చరైజర్ కానీ అండ్ అలాగే నరిష్మెంట్ చేయడానికి కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో నూనె అయితే చక్కగా వేడెక్కింది. యా, ఒక దోశ గరిట. చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలు కూడా నువ్వు చెప్పినట్టు ఈజీగా తినేస్తారు. దీంట్లో మళ్ళీ చట్నీ అట్లా ఏం అవసరం ఉండదు అనుకుంటా. అవును. అండ్ ఈ హెయిర్ ఫాల్లో కూడా చాలా మందికి ప్యాటర్న్స్ ఉంటూ ఉంటాయి. అవును. అంటే ఒక 15 days ఏమో మనకి చక్కగా నరిష్డ్గా ఉంటుంది, నెక్స్ట్ 15 days షెడింగ్ టైం అని కూడా అంటూ ఉంటారు కదా. సో అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే ఎవరికైతే హెయిర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో అండ్ ఏదైనా న్యూ ప్రోడక్ట్స్ వాడినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళకి ఉన్న హోల్డ్ హెయిర్ కానీ లేదు అంటే కొంచెం డ్యామేజ్ అయిన హెయిర్ కానీ సో అది పోతా ఉంటుంది అనమాట, అదంతా షెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు న్యూ హెయిర్ ఫాలికల్స్ అనేది అంటే హెయిర్ గ్రోత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఫాలికల్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అది మనకు హెయిర్ గ్రోత్ అనేది అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది. కాబట్టి ఏదైనా మనం డైట్ ఫాలో అయినా, మెడికేషన్స్ తీసుకున్నా, ఇంకేదైనా థెరపీస్ యూస్ చేసినా హెయిర్ అండ్ స్కిన్ కి మాత్రం తప్పకుండా మినిమం 3 months తీసుకోవాలి. ఆ తర్వాత మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే. సో పల్లవి చక్కగా మరి అయిపోయినట్టేనా? యా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? యా అమూల్య, మన స్ప్రౌట్స్ రాగి దోశ రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, స్ప్రౌట్స్ రాగి దోశ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్ప్రౌట్స్ రాగి దోశకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, ఉప్పు సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 2. స్ప్రౌట్స్ రాగి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన రాగులు, మొలకెత్తిన గింజలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ రాగి దోశ రెడీ.
చూసారు కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. సో ఇప్పుడు మరి టేస్ట్ చేద్దామా పల్లవి? ఓకే. చాలా బాగుంది పల్లవి. చక్కగా మనం రాగులు నానబెట్టుకున్నాము, అలాగే మినపప్పు కూడా చక్కగా నానినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా నువ్వు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసావు, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మనకి బీట్రూట్ తెలుస్తోంది, నాకు క్యారెట్ తెలుస్తోంది, అండ్ రాగి వల్ల కొంచెం చేదు వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ కొంతమందికి రాగి ఫ్లేవర్ కూడా ఎక్కువగా నచ్చుతుంది. అవును. అండ్ దాంతోపాటు బీట్రూట్ ఇచ్చే కలర్ బాగా నచ్చుతుంది. అవును. అంటే అది కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే పిల్లలకి చూడడానికి బాగుంటే కూడా ఎక్కువగా తీసుకుంటారు ఫుడ్. సో హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు ఏజ్ వైజ్గా కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది కాబట్టి ఇది అందరికీ పెట్టొచ్చు, హ్యాపీగా తినేస్తారు. అండ్ అలాగే ఎవరికి కాంట్రాఇండికేషన్స్ కూడా ఉండవు. ఓకే, సో డిష్ అయితే సూపర్గా ఉంది. మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఎంత పండుగ అయినా పండుగ రోజు ఎంత నాన్ వెజ్ తిన్నా, ఎన్ని పిండి వంటలు తిన్నా, లాస్ట్కి ఒక స్వీట్ టచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇవాళ రెసిపీ వచ్చేసి సీడ్స్ అండ్ నట్ లడ్డూస్. ఓకే, సో అక్కడే న్యూట్రిషనల్ వాల్యూస్ తెలిసిపోతున్నాయి, నట్స్ అన్ని కూడా యాడ్ చేసేసావు. మరి ఎలా చేస్తావో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నువ్వు అన్నట్లుగానే సీడ్స్ అండ్ నట్స్ అన్నావు, చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి నాకైతే. చక్కగా మనకి ఖర్జూరం కూడా తీసుకొచ్చావు, వాల్నట్స్ కనిపిస్తున్నాయి, సో ఇంకా మరికొన్ని పదార్థాలు ఉన్నాయి కదా. యా, వచ్చేసి ఇది వచ్చేసి మనకు అంజీర్ అండ్ అలాగే డేట్స్, ఖర్జూర కూడా. ఇవి రెండు మనకి ఇందులో బైండింగ్ ప్రాపర్టీకి ఎక్కువగా యూజ్ అవుతాయి. అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. సో అంజీర్ని మనం నానబెట్టుకున్నాం. యా, అంజీర్ని మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా నెయ్యి, నెయ్యిలోనే రోస్ట్ చేస్తున్నాం. యా, నెయ్యిలోనే కొంచెం లైట్గా సాల్ట్ చేసేసుకుంటున్నాం. జీడిపప్పు, అలాగే బాదం పప్పు కూడా, వాల్నట్స్, సో అది కొంచెం సార్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం కచ్చాపచ్చాగా. అలాగే. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకి అందరికీ వచ్చేస్తుంది. ఇదివరకు అయితే కొంచెం పెద్దవాళ్ళకి కానివ్వు, లేకపోతే ఏమైనా డిసీజెస్తో బాధపడే వాళ్ళకి హెయిర్ ఫాల్ అయ్యేది. ఇప్పుడు యాక్చువల్లీ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చూస్తున్నాము. మరి దాని గురించి ఏమంటావు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో చిన్నపిల్లలు కూడా లైక్ నార్మల్గా ఎవరైతే ఎక్కువగా హెయిర్ని కవర్ చేసుకోకుండా అలా తిరిగేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఆయిల్ మాయిశ్చరైజేషన్ ఎక్కువగా ఇవ్వాలి. ముఖ్యంగా వింటర్లో మన హెయిర్ మాయిశ్చరైజర్ అనేది ఉండదు కాబట్టి చాలా మంది అలా వదిలేస్తూ ఉంటారు హెయిర్ని. బట్ వీక్లో 2 to 3 మన హెయిర్ని ఆయిల్ చేసి మాయిశ్చర్ చేయడం లేదంటే స్టీమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ హెయిర్ ఫాల్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, అండ్ అలాగే హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా అవుతుంది. అండ్ దాంతోపాటు ఎక్కువగా షాంపూ యూస్ చేయడం, లేదంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఆయిల్ పెట్టుకుంటే కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అండ్ అలాగే డాండ్రఫ్ వల్ల కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి మెడికేషన్స్. నేను యాక్చువల్లీ అదే అడగబోతున్నా. ఇప్పుడు చాలా మంది ఓవర్ నైట్ పెడుతూ ఉంటారు. కొంతమంది చెప్తారు ఓవర్ నైట్ ఆయిలింగ్ అనేది మంచిది కాదు, జస్ట్ ఒక 1 hour పెట్టుకుంటే సరిపోతుంది అంటారు. సో ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకుంటే మటుకు ఓన్లీ మనము స్కాల్ప్కి అప్లై చేసుకుని పెట్టేసుకోవాలి. అండ్ ఓన్లీ 1 to 2 hours పెట్టుకున్నప్పుడు కొంచెం ఫుల్ లెంత్ హెయిర్స్కి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే పల్లవి, సో నట్స్ అయితే వేగిపోయాయి. సో అది మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కొంచెం చల్లార్చాక మనం మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో అది కొంచెం చల్లారుతుంది. ఈలోపు మనం రిమైనింగ్ సీడ్స్ కూడా లైట్గా రోస్ట్ చేసేసుకుందాం. అలాగే. ఫస్ట్గా కొంచెం నువ్వులు, ఓకే, పొద్దుతిరుగుడు గింజలు కూడా, పంప్కిన్ సీడ్స్, అలాగే మిలన్ సీడ్స్ కూడా. అలాగే.
సో ఇవన్నీ కూడా హైలీ న్యూట్రిషియస్ అండ్ ఆల్సో ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదా. ఎస్ అవును, కొంచెం టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో ఇంకా మనం అది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, అండ్ అలాగే ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఓకే పల్లవి అయిపోయింది. యా, సో ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే సో మనం కచ్చా పచ్చాగానే ఇంచుమించు మిక్సీ చేసుకున్నాము. అవును, ఇందులోనే మనం సీడ్స్ కూడా వేసేసుకుందాం. అలాగే సో కొంచెం డేట్స్, కొంచెం నానబెట్టుకున్న అంజీర్. యా అంటే ఇవి కొంచెం స్వీట్ కూడా వస్తుంది మనకి. యా, న్యాచురల్ స్వీట్నింగ్ లాగా కూడా పనిచేస్తుంది. మంచిది. ఇది కూడా కచ్చా పచ్చగా కావాలా లేకపోతే కొంచెం ఫైన్ పేస్ట్ కావాలా? ఫైన్ పేస్ట్ గానే చేసుకోవాలి. ఓకే, సో అయిపోయింది పల్లవి. యా, సో ఇది కూడా మనం ఇందులోనే మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలి ఇంకా. ఓకే, సో బైండింగ్ కూడా మనం గీ వాడుతున్నాము. యా అవును. సో పల్లవి చక్కగా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఉండలు చుట్టేసుకుంటున్నా. యా, ఉండలు చుట్టేసుకుందాం. కొంచెం నెయ్యి వేసేసుకొని. చాలా మంది సీడ్స్ తినలేని వాళ్ళు ఉంటారు. Yeah. సో వాళ్ళు కూడా ఇలా రోస్ట్ చేసుకుని కొంచెం ఫైన్ గా మనం గ్రైండ్ చేసుకుని ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది యా, కదా. సో ఆ గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఇలా ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అయితే? మనం ఓన్లీ సీడ్స్ యాడ్ చేసాము అండ్ అలాగే న్యాచురల్ షుగర్స్ యాడ్ చేసాం. లైక్ డేట్స్ అండ్ అంజీర్ కాబట్టి ఏ టైంలో అయినా ఇవ్వచ్చు. లైక్ పిల్లలకైతే మంచిగా స్కూల్ బాక్స్లో స్నాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు. ఓకే, సో అయిపోయినట్టేనా పల్లవి అయితే? యా అమూల్య, సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే, సో సీడ్స్ అండ్ నట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. సీడ్స్ అండ్ నట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: బాదం కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, కాజు కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, పుచ్చగింజలు కొద్దిగా, ప్రొద్దుతిరుగుడు గింజలు కొద్దిగా, అంజీర్ నానబెట్టినవి 4, డేట్స్ 5, నెయ్యి 2 టీ స్పూన్లు, నువ్వులు కొద్దిగా. సీడ్స్ అండ్ నట్స్ లడ్డూ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, బాదం, వాల్నట్స్ వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో నువ్వులు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు వేసి వేయించుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన అంజీర్, ఖర్జూరాలు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలిపి లడ్డూలాగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వింగ్ చేసుకుంటే సీడ్స్ అండ్ నట్స్ లడ్డు రెడీ. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. సో ఇప్పుడు మరి టేస్ట్ చేద్దామా పల్లవి? ఓకే, చాలా బాగుంది పల్లవి. నట్స్ అన్నీ కూడా చక్కగా రోస్ట్ అయ్యాయి అండ్ మనం చక్కగా కచ్చా పచ్చాగా కూడా దాన్ని కొంచెం మిక్సీ చేసేసుకున్నాం కదా. అండ్ నాకైతే ఆ ఖజూర్ టేస్ట్ కూడా బాగా నచ్చింది, బాగా తెలుస్తుంది కూడా. అండ్ మొత్తానికి ఈ డిష్ అయితే సూపర్ స్వీట్ సేవియర్ అనమాట. యా, అండ్ ఎక్కువగా మనకు స్వీట్నెస్ కూడా తెలియట్లేదు. అవును, బికాజ్ మనం షుగర్ కానీ బెల్లం కానీ అలాంటిది ఏం యాడ్ చేయలేదు.
జస్ట్ డేట్స్ తోనే మనకు ఆ బైండింగ్ ప్రాపర్టీ కానీ ఆ స్వీట్నెస్ కానీ వచ్చేసింది. అవును. అండ్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సో మనం ముందుగానే అది మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం డెంచర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కొంచెం తినేసేయచ్చు ఈజీగా. యాక్చువల్లీ టీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇరుక్కుంటూ ఉంటుంది కాబట్టి సో ఇలా లైట్గా మనము కచ్చాపచ్చాగా చేసుకుంటాం కూడా ఒక బెస్ట్ ఆప్షన్. అవును. సో 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి పల్లవి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ రాగి దోశ. స్ప్రౌట్స్లో మనకు వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే ముఖ్యంగా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారో అండ్ అలాగే చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందో, ఇండైజెషన్తో బాధపడుతున్న వాళ్ళు ఫైబర్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనకు స్ప్రౌట్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే రాగిలో మనకు కాల్షియం అండ్ అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇందులో ఉండే ఫాస్ఫరస్ అండ్ మ్యాగ్నీషియం ద్వారా బోన్ స్ట్రెంథనింగ్ కూడా ఉపయోగపడుతుంది. మినపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో అండ్ అలాగే టయర్డ్నెస్ తరచుగా వస్తూ ఉంటుందో వాళ్ళకి మోడరేట్ ప్రోటీన్ అనేది ఎవ్రీడే ఇంపార్టెంట్. అందులో మినపప్పులో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే లేదంటే వీక్లీ 3 to 4 times మనం పప్పు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సీడ్స్ అండ్ నట్స్ లడ్డూస్. సీడ్స్లో మనం యూస్ చేసింది బాదం అండ్ అలాగే క్యాష్యూస్. సో బాదంలో మనకు omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వాల్నట్స్లో కూడా omega-3 ఇంకా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉన్నా లేదంటే చదివింది మర్చిపోతున్నప్పుడు ఉన్న వాల్నట్స్ కనుక రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే ఇది మనకు గ్రాస్పింగ్ పవర్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే మెమరీ ఫంక్షనింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. డేట్స్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. దీంతోపాటు ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ తరచుగా తగ్గుతూ ఉంటాయో, ఆయాసం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా డేట్స్ ఇంకా అంజీర్ వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండొచ్చు. అంజీర్ని తీసుకోవడం ద్వారా కూడా మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దీంతోపాటు మన బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో 2 రెసిపీస్కి గల వాల్యూస్ అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. నిజంగానే చాలా ఉపయోగపడుతుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా. ఎప్పుడైతే ఇమీడియట్గా ఎనర్జీ కావాలో సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినేసేయచ్చు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాల్టి కనుమ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. చక్కగా 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు.